కామారెడ్డి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పట్టణంలో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. జిల్లాలో వర్ష బీభత్సంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయి వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో దాదాపుగా 41 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి పట్టణం పూర్తిగా నీట మునిగింది. మనం చూడొచ్చు. కామారెడ్డి హైదరాబాద్ ప్రధాన రహదారిలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చాలా కార్లు నీట మునిగాయి. నీట మునిగిన కార్లని మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా కాలనీలు దాదాపుగా కామారెడ్డి పట్టణంలో 10 కాలనీల వరకు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల దృష్ట్యా రేపు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఇక భారీ వర్షాలు రాజంపేట మండలం ఆరుగొండలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. అక్కడ 41 సెంటీమీటర్లు. కామారెడ్డి పట్టణంలో ఏకధాటిగా దాదాపు 26 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇక బిక్కనూరు మండలం పాత రాజంపేటలోనూ 20 సెంటీమీటర్ల, 2 ప్రాంతాల్లో కూడా 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. చాలా కార్లు వరద నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపించింది. ఇక ప్రస్తుతానికి కొద్ది తగ్గుముఖం పట్టినా రేపు నుంచి మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ఎవరు కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళొద్దు, చెరువుల ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచించారు. ఇక దోమకొండ మండలం సంగమేశ్వర వాగు ఉప్పొంగి ప్రవహించింది. వాగు దాటుతుండగా ఒక కారు కొట్టుకపోయింది. ఆ కారులో 2 ప్రయాణికులు ఉన్నారు. అయితే జేసీబీ సాయంతో కారులో ప్రయాణిస్తున్న 2 మాత్రం సురక్షితంగా ప్రాణాలు కాపాడారు. ఇక నిజాం సాగర్ దగ్గర వరదల్లో చిక్కుకున్న 10 మందిని రెస్క్యూ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు అయితే వాళ్ళని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతానికైతే ప్రాణాపాయం తప్పింది. ఇక ఎల్లారెడ్డిలోనూ ఒక రేకుల షెడ్లో చిక్కుకుపోయిన 3గురిని కూడా ఆ అధికారులు సురక్షితంగా కాపాడారు. మొత్తంగా ఓవరాల్గా ఈ వాగుల్లో చిక్కుకున్న మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కానీ రాజంపేటలో ఒక గోడ కూలి ప్రైవేట్ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ మృతి చెందినట్లు ఇప్పటివరకు సమాచారం అందుతుంది. ఇంకా గోడ కూలతోనే ఆ డాక్టర్ చనిపోయారు. చాలా కాలనీలు ఇంకా వరద నీటిలో ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. 41 సెంటీమీటర్లు. గతంలో ఎప్పుడు కూడా కామారెడ్డి చరిత్రలో ఈ స్థాయిలో వర్షాలు కురిసిన దాఖలాలు లేవనేది కామారెడ్డి వాసులు చెబుతున్నారు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దాదాపు 10 కాలనీలు మాత్రం ఇంకా నీట మునిగే ఉన్నాయి. చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఇక కామారెడ్డితో పాటు జుక్కల్, ఎల్లారెడ్డి ప్రాంతాల్లోనూ కూడా ఏకధాటిగా వర్షం కురిసింది. రాత్రి ప్రారంభమైన వర్షం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఏకధాటిగా కురుస్తున్నందుకు ప్రస్తుతానికి కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి సమాచారం అందుతుంది. ఇక గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ వర్షాలు అయితే కురిశాయి. వర్షాలకు ప్రాణ నష్టం, అంటే ఒకరు చనిపోయారు. చాలా చోట్ల భారీగా నష్టం వాటిల్లింది. రైల్వే ట్రాక్ కొట్టుకపోయింది. రోడ్లు తెగిపోయాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక కామారెడ్డి పట్టణంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారంలో కామారెడ్డి పట్టణం ఉంది. ఇది కామారెడ్డిలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, కామారెడ్డి జిల్లా నుంచి. Thank you.